అందరికీ నమస్తే. నేను మీ సిఎస్ఆర్ ఇంటీరియర్ డిజైనర్. ఒక చిన్న స్టోరీ మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చాను. ఆల్మోస్ట్ 12 years బ్యాక్ హైదరాబాద్, చిన్న మారుమూల విలేజ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చి రాగానే హైదరాబాద్ తెలిసిందే కదా, అందరి కష్టాలు. ఎవరి సపోర్టు లేదు, ఏం చేయాలో తెలియదు. ఏదో చిన్న జాబ్ పట్టుకొని సో దీని నుంచి మనం ఎలాగోలా గిట్టన్ అయిపోవచ్చు అని ఒక 11,000కి నేను ఇక్కడ హైదరాబాద్లో ఇంటీరియర్ ఫీల్డ్లో జాబ్ చేయడం అనేది జరిగింది. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 years అవుతుంది ఇప్పటికి. సో ఎన్ని ఇయర్స్ ఇంటీరియర్ ఫీల్డ్లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఇంకా సైట్స్ చేయలేము. సో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. వేరే ఫీల్డ్ ఏదైనా మారదాము అని అనిపించినా కూడా సో సంథింగ్ ఈ ఫీల్డ్లో ఉంది, సో మనం గెట్టన్ అవ్వగలం. కొన్ని క్రియేటివిటీ థాట్స్ ఉన్నాయి, కొంతమంది హెల్ప్ చేసే మనుషులు ఉన్నారు. సో ఏదో ఒకటి అవుతుంది, ట్రై చేద్దాం అని ఇంకా నేను దీంట్లో వెయిట్ చేశాను. స్టార్టింగ్లో వెయిట్ చేసినందుకు నాకు వచ్చిన క్లయింట్స్ కానివ్వండి, నేను చేసి ఇచ్చిన సైట్స్ వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చి, సో ఇంటీరియర్ వర్క్ అంటే శ్రీనివాస్ ఎవరైతే చేశారో సిఎస్ఆర్ ఇంటీరియర్ ఎవరితో అయితే వర్క్ చేస్తున్నాడో సో చాలా జెన్యూన్గా మెటల్ పరంగా కానీ ఇంకొక విధంగా కానీ నచ్చింది. సో దీంతో వెళ్ళవచ్చు అని చేయించుకున్న క్లయింట్సే చెయ్యపట్టుకుని మరి మా పిల్లవాడండి మీరు చేయించుకోవచ్చు నిర్భయంగా అని చెప్పే రోజుకి నేను తీసుకొచ్చుకున్నాను. ఇది నా ఒక్కడ విజయం కాదు, నా వెనకాల ఆల్మోస్ట్ 150 మెంబర్స్ టీం ఉన్నారు. సూపర్వైజర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, పెయింటర్స్. సో వీళ్ళందరినీ ఒక లైన్లోకి తీసుకొచ్చి వీళ్ళ ద్వారా నేను వర్క్ అనేది ఎగ్జిక్యూషన్ చేయించడం జరుగుతుంది. సో నా మొదలైన ఈ జర్నీ ఇంత మెంబర్స్ని కలుపుకొని ముందరకు వెళ్తుంది. సో ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ విషయం అంతా మీకు ఎందుకని చెప్తున్నానంటే, నేను కొన్ని రోజుల క్రితం మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇంకా అది ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది, బ్రాండింగ్ వర్క్ అంతా అయిపోయింది. మరికొన్ని రోజుల్లో మీ అందరి ముందలకి ఒక ఎంటర్ప్రెన్యూర్లా మారి మీ ఆశీర్వాదానికి వస్తున్నాను.